నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుతో ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలిగాయి. ఇలాంటి సందర్భంలో చాలామంది తిరుగుబాటు చేశారు. కొంతమంది అయితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేశారు, బడుగు బలహీన వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నటువంటి జగన్ గారు ఏం చేశారు, మమ్మల్ని కావాలని పక్కన పెట్టి వేరే వారికి అవకాశం ఇచ్చారు అనేది కూడా బాగా విమర్శలు వినిపించాయి. ఇలాంటి సందర్భంలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక పక్కన కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూస్తే ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావట్లా. ఇలాంటి సందర్భంలో గతంలో ఇంటెలిజెన్స్ ఒక సర్వే నిర్వహించిందనేది ఒక టాక్ వచ్చింది. ఆ సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీకి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది బాగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇలాంటి సందర్భంలో సొంత పార్టీ ద్వారా 175 నియోజకవర్గాల్లో ఒక సర్వే జరిగింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. ఈ 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచే స్థానాలు 40 నుంచి 65 మధ్య ఉండొచ్చు అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి తాడేపల్లి ప్యాలెస్కి పంపించారట. ఆ పార్టీలో నేతలే కొంతమంది రాజకీయ నిపుణులు కలిసి సంయుక్తంగా. ఇలాంటి సందర్భంలో తీసుకున్నటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లను అడిగినటువంటి అభిప్రాయాలు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మీ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతవరకు దోహదపడ్డారు, దాదాపు 80% అన్ని నియోజకవర్గాల్లో అంతంత మాత్రమే, ఏమీ బాగోలేదు అనేది రిపోర్ట్ ఇచ్చారట. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా క్వశ్చన్ కింద అడిగితే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి తరపునైతే బాగుంటుంది అనేది ఇచ్చారట. ఇట్లా రకరకాల ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ మధ్య అడిగారట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, అంతంత మాత్రమే. వారు కొన్ని ఆప్షన్స్ ఇస్తారుగా, బాగుంది, బాగోలేదు, చెప్పలేం, ఇట్లాంటివి. ఇలాంటి సందర్భంలో సొంత పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నటువంటి ఈ సర్వేలో కూటమి అత్యధిక సీట్లు గెలుచుకొని అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినట్లు తెలుస్తుంది మనకి. ఇలాంటి క్రమంలో కూటమికి 85 నుంచి 110 స్థానాలు రావచ్చు అనేది. ఇటువంటి క్రమంలో 25 నుంచి 30 స్థానాల మధ్యలో అయితే హోరాహోరీ పోరు ఉండబోతుంది. అందులో కూడా 80% ఎడ్జ్ కూటమి అభ్యర్థులకే ఉండబోతుంది. ఇలాంటి సందర్భంలో దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి అనే దాని మీద కూడా ఒక సర్వే చేశారట. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు, అలాగే నియోజకవర్గాల అభివృద్ధి, ఆ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు, వీటన్నింటినీ బేస్ చేసుకొని కూడా అక్కడ పార్టీకి అసంతృప్తి, పార్టీ పట్ల ఒక రకమైనటువంటి నిరసన గలం అనేది వినిపిస్తున్నారు ఓటర్లు అనేది ఆ సర్వే రిపోర్ట్ ద్వారా తెలిసిందట. దీనికి సంబంధించి ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఎలా అయినా సరే రెండోసారి కూడా అత్యధిక సీట్లు గెలుచుకొని మనం అధికారంలోకి మళ్ళీ రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో తాజాగా వస్తున్నటువంటి సర్వే రిపోర్టులు చూస్తుంటే ఆయనకు నిద్ర పట్టడం లేదట. ఒక పక్కన ఆయన ప్రచారంలో ముందంజలో ఉన్నారు, అలాగే కూటమి తరపున నాయకులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సొంత కుటుంబంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడాలి ఒకసారి. టార్గెట్ జగన్ అన్నట్లు షర్మిల కానీ అలాగే సునీతారెడ్డి కానీ చేస్తున్నటువంటి ప్రచారం మనం చూస్తున్నాం. అది కూడా కొంత మైనస్. అలాగే వివేక హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ను జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు అనేది పబ్లిక్లోకి తీసుకువెళ్ళారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు.
ఇది కూడా వైఎస్ఆర్సీపీకి ఒక రకమైనటువంటి మైనస్గానే మనం చెప్పాలి. ముఖ్యంగా అవినాష్ను టార్గెట్ చేసి కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల పోటీ చేయడం కూడా వైఎస్ఆర్సీపీకి తీవ్రమైనటువంటి నష్టం చేకూరే అవకాశాలైతే స్పష్టంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. 175 నియోజకవర్గాల్లో ఒక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థులే గెలుస్తారు, ఖచ్చితంగా ఈసారి వారికి అవకాశం ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరుగుతుందట. ఆ మధ్య రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వైఎస్ఆర్సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బులు ఇస్తే ఓట్లు వేయరు, ఎక్కడా కూడా నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగలేదు, ఒక బటన్ నొక్కితే అది పాలన కాదు అని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, ఘాటైన వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని 175 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలంటే కత్తి మీద సాము అన్నట్లే చెప్పాలి. ఇదేదో నేను చెప్తున్నది కాదు. రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కూడా ఇదే రకమైనటువంటి భావన, చర్చ జరుగుతుంది. ఎక్కడా కూడా సరైనటువంటి నాయకత్వం లేదు. ముఖ్యంగా సొంత పార్టీలోనే అసమ్మతి వర్గం తయారైంది. నియోజకవర్గంలో ఎంతో కాలం నుంచి కష్టపడి పనిచేసి జెండా మోసినటువంటి నాయకులను కాదని వేరే వారికి అవకాశం ఇవ్వడం, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి మరో చోటకి బదిలీ చేయటం, అది కూడా పార్టీపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశాలైతే స్పష్టంగా కనిపించవచ్చు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికి సొంత పార్టీ చేసినటువంటి ఈ సర్వేలో వైఎస్ఆర్సీపీకి 40 నుంచి 65 స్థానాలు వస్తాయి అని రిపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై వైఎస్ఆర్సీపీ వర్గాల్లోనే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఎక్కడ లేని టెన్షన్ అన్నట్లు ఉంది.